సబ్స్క్రైబ్ చేయండి అందరూ. Say subscribe. నో సబ్స్క్రైబ్ చేయండి అందరూ. Subscribe and చెయ్యండి. చేయండి. సాయి Okay. కిరణ్ కి సాయి కిరణ్ టీ. అట్లా ఉంటది ఇక మనతోటి. అందరికీ నమస్తే. ఎట్లున్నారు అందరూ? డే 2 అయితే అయిపోయింది నిన్న. ఈరోజు డే 3 స్టార్ట్ చేద్దాం. ఈరోజు డే 3 ఏంటంటే మనం లెగ్స్ చేద్దాం ఈరోజు జిమ్లో. ఈరోజు డైట్లో నార్మల్గా నిన్న మొన్న నేనేం చెప్పిన మన బనానా ఇంకా పెరుగు ప్రోటీన్ ఇట్లా కాకుండా ఈరోజు ఇంకోటి చెప్తే ఈరోజు అది వేసేద్దాం. ఈరోజు మళ్ళా ఇక నేను బ్లాక్ కాఫీ తీసుకొని జిమ్కి స్టార్ట్ అయిపోయాం. లెట్స్ గో. జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఈరోజు డే 3 కదా, ఇక చేసేద్దాం పడిగా. వామప్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈరోజు లెగ్స్ చేస్తున్నాం. ఒక ఆఫ్రికన్ పరిచయం అయ్యాడు, దాంతో చేస్తున్నాం. ఇటు చేస్తుంది ఈరోజు మనతోటి. హాయ్ నమస్తే. ఫస్ట్ ఒకటి లెగ్ ప్రెస్ చేసినాం. దాని తర్వాత ఇది హ్యామ్స్ట్రింగ్ ఎక్స్టెన్షన్ ఒకటి వేయాలి. దాని తర్వాత ఇంకోటి లెగ్ ఎక్స్టెన్షన్ చేయాలి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇంకోటి కాఫ్ రైజెస్ ఒకటి ఉంటుంది. ఇవి 4 చేసిరు అనుకో అయిపోతుంది లెగ్స్. దీని తర్వాత మళ్ళీ ఒకటి పుష్ డౌన్ చేయరు రోప్ తోటి ట్రైసెప్ పుష్ డౌన్ చేస్తే దాని తర్వాత యాప్స్ చేయరు. ఒక 4-5 యాప్స్ అవి వేస్తే జర సెట్ అయిపోతుంది. లాస్ట్ ఒక 20 నిమిషాలు కార్డియో వేస్తే ఏం లేకుట్లేదు. ఇక మీ ఓపిక అది. ఇది బ్యాక్ ఎక్స్టెన్షన్. కడుపు మీద కూడా మంచిగా వెయిట్ పడుతుంది. యాప్స్ అయితే లెగ్స్ చేసినాక ఒక 4 వేయరు. ఇప్పుడు ఇది వేసేది మాత్రం బ్యాక్ ఎక్స్టెన్షన్ అదైతే, కానీ యాప్స్ మీద కూడా పడుతుంది బాగానే. ఫస్ట్ ఇది చేస్తున్నాం ఇప్పుడు యాప్స్లలో, దీని తర్వాత వేరేది. ఇప్పుడైతే మేము ఇవి యాప్స్ చేస్తున్నాం. యాప్స్ చేసినాక ఇక లాస్ట్ ఒక 20 మినిట్స్ మన కార్డియో చేస్తా. మీతోటి అయితే ఇది కార్డియో ఇక మొత్తం తమ్ముదమ్మ అయింది అనుకో చేయకండి. యాప్స్ చేయండి మంచిగానే, స్లోగా వేయండి. ఏది చేసినా మధ్య మధ్యలో అయితే వాటర్ పక్కా తీసుకోండి. ఇప్పుడు సెకండ్ది యాప్స్లో ఇది చేస్తున్నాం. యాప్స్లో అయితే ఇప్పుడు సెకండ్ యాప్స్ అయితే ఏమైనా 4 వేయరు యాప్స్లో. లాస్ట్ కార్డియో అయితే చేస్తున్నాం. మనతోటి ఇవి కూడా చేస్తున్నాడు. ఈరోజు అయితే జిమ్ కంప్లీట్ చేసిన. మనం అయితే రివ్యూ అడుగుదాం. ఎట్లుంది జిమ్ ఈరోజు? ఆఫీస్ జిమ్ టుడే విత్ మీ. ఎట్లుంది జిమ్ నాతోటి? కేసీపీటీ అంతే అంటవా? ఇప్పుడే మన వర్కౌట్ అయితే అయింది. జిమ్ అయిపోయింది. ఇప్పుడే డే 3 అయితే ఫినిష్ అయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఒకటి చెప్తా అన్నా కదా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇంకోటి డిఫరెంట్గా చెప్తా. ఇందులో కూడా మంచిగా కార్బ్స్ ఉంటాయి ఓట్స్లో. అయితే ఇప్పుడు 35 గ్రామ్స్ ఓట్స్ తీసుకోండి, ప్లస్ ప్రోటీన్ ఒక స్కూప్. హాట్ వాటర్ ఉంటాయి కదా, హాట్ వాటర్లో ఇవి 2 మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక బనానా అన్న ఏ ఫ్రూట్ అని వేసుకోరు. ఇక తినురి. బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఏరి అసలు ఎంత క్రేజీ ఉంటుందంటే మొత్తం ర్యాంప్ ఉంటుంది. అయితే అది తినండి బ్రేక్ఫాస్ట్. మీరు అది తింటే మాత్రం ఇన్ని రోజులు ఎటు పోయినావు సాయిబాయ్ అంటారు మీరు అందరూ. ఇన్ని రోజులు ఎటు పోయినావు సాయిబాయ్ అంటారు మీరు అందరూ ఇప్పుడు ఇది తింటే మాత్రం. అందుకే ఇవి నా వీడియోలని మీ ఫ్రెండ్స్కి, మీ దోస్తులకి, మీ ఫ్యామిలీకి మొత్తం అందరికి షేర్ చేయండి. నేను ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా. జిమ్దనే కాదు, జిమ్దనే కాదు ప్రతి ఒక్కటి ఇస్తా. సో ఆఫ్టర్నూన్ అయితే సేమ్ రొటీన్. ఇక 100 గ్రామ్స్ రైస్, 5 ఎగ్స్, 3 వైట్స్, 2 ఫుల్ ఎగ్స్, కొంచెం కర్రీ, కీరా లేకుంటే వెజ్ సలాడ్ ఏదన్నా.
5 ఎగ్స్ బదులు ఒకవేళ మీకు చికెన్ తినబోతే అయిందనుకో 200 గ్రామ్స్ చికెన్ తీసుకోరి. మధ్యాహ్నం 200 గ్రామ్స్, నైట్ 200 గ్రామ్స్, టోటల్ 400 గ్రామ్స్ తినాలి డేలా చికెన్ అయితే. ఎగ్స్ కాకుండా చికెన్ తీసుకుంటే. చికెన్ ఎట్లా చేస్తారంటే మ్యాగ్నెట్ వేయరు ఫస్ట్, చిన్న చిన్న పీసులు కొట్టిమని చెప్పారు, కొట్టించుకోరి. చిన్న చిన్న పీసులు కొట్టించుకొని ఈ ఓవెన్ ఉంది కదా, ఓవెన్ ఇగో గిది ఇట్లాంటిది ఓవెన్ లేకుంటే మీరు స్టవ్ మీద కూడా, ఒకవేళ ఓవెన్ ఉందనుకో అది మంచిగా మ్యాగ్నెట్ వేరి పక్కకు పెట్టి జరిసేపు కారం, ఉప్పు, మసాలా అవి వేసి మ్యాగ్నెట్ వేరి. ఆయిల్ ఏం పోసుకోకూరు, లైట్ ఆయిల్ ఇక ఇది ఉంటే మాత్రం. స్టవ్ మీద కూడా లైటే కానీ ఇక చెప్తున్నాను నార్మల్గా. మంచిగా మ్యాగ్నెట్ వేసుకోరి, పక్కకు పెట్టి 1 గంట అట్లా. పొద్దున మ్యాగ్నెట్ వేసి మధ్యాహ్నం ఇక టైం అయ్యే ముందు మంచిగా తీసి ఆ మ్యాగ్నెట్ వేసింది తీసి ఒక ప్లేట్లో ఆ చికెన్ ఉంటుంది కదా, చికెన్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసి పెట్టండి. ఒక్క 8 to 9 మినిట్స్లో ఫ్రై అవుతుంది. ఏం క్రేజీ ఉంటుంది తెలుసా, తినూరు అట్లా కూడా ఒకసారి. ఇప్పుడు ఎగ్స్ బదులు ఈ 200 గ్రామ్స్ చికెన్ తీసుకొని తినూరి. సేమ్ ఇదే నైట్ చపాతి ఇంకా కొంచెం కర్రీ ప్లస్ 200 గ్రామ్స్ చికెన్ సేమ్ ఇట్లా వేసుకోరు. కానీ మధ్యలో చూస్తుంటారు, మొత్తం మాడిపోయింది అనుకో మళ్ళీ నన్ను వేసుకుంటారు మీరు. అమ్మో అట్లా వద్దు. అందుకే చూసుకుంటే ఎట్లా అంటే 6 to 7 మినిట్స్కి అట్లా, మళ్ళీ ఒక 1 మినిట్కి అట్లా విడూరి. 6 to 7 మినిట్స్ తర్వాత 6 మినిట్స్ 7 మినిట్స్ అయితే పక్కా పెట్టారు. తర్వాత మధ్యలో చూస్తుండరు. ఇక అంతే ఈరోజుకైతే. ఈవినింగ్ మళ్ళీ వే ప్రోటీన్ నేనైతే వాటర్లో తాగుతా, మీరు కూడా ఇక మీ ఇష్టం. వాటర్లో తాగితే జర మంచిగా ఉంటుంది. ఇక వేరే వాళ్ళు మన ఫ్యాట్ కానికైతే మంచిగా ఏమంటారు మంచిగా తినూరి. ఈవినింగ్ నేను వాటర్లో పోసుకుంటా కాబట్టి మీరు పాలలో పోసుకోరి. బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఓట్స్ వాటర్లో పోస్తా అని చెప్పలేదా, మీరు పాలలో వేడి చేసుకొని పోసుకోరి. ఓట్స్ ప్లస్ మన బనానా, ఒక స్కూప్ ప్రోటీన్. ఓట్స్ ఏమో ఓన్లీ 35 గ్రామ్స్ ఓట్స్. క్రేజీ ఉంటుంది. అంతే. మళ్ళీ ఇక కలుద్దాం ఇక నెక్స్ట్ రేపు డే 4లో కలుద్దాం. రేపు సండే, రేపు ఆఫ్. మళ్ళీ మండే నుంచి మళ్ళీ కంటిన్యూ. ఎందుకంటే డే 1 నుంచి పెడుతుండే 3 రోజులకే ఆఫ్ తీసుకుంటుండు అట్లా కాదు. కానీ నేను ఆల్రెడీ మండే నుంచి చేస్తూనే ఉన్నా, కంటిన్యూ ఉంటుంది కదా నాది. మండే టు సాటర్డే కంటిన్యూ. సో మళ్ళీ సండే ఆఫ్. రెస్ట్ ఉండాలి పక్క మనకి. రెస్ట్ లేకపోతే ఇక అంతే. ఇక మీరు నైటు తొందరగా పడుకోర్రి, 10 లోపే పడుకోండి. మంచిగా 10 లోపు పడుకుంటే మంచిగా రెస్ట్ ఉంటుంది బాడీ కూడా. జిమ్ చేస్తే మాత్రం బాడీలో రెస్ట్ ఉండాలి మనకి. రెస్ట్ లేకపోతే ఇక వేస్టే జిమ్. ఎంత రెస్ట్ ఉంటే బాడీకి అంత మంచిది, అంత మజిల్ మంచిగా వస్తుంది అన్నమాట. ఇక అంటే మంచిగా గెయిన్ అవుతుంది. నీకు రెస్ట్ లేకుండా పోయి జిమ్ చేసామంటే వేస్ట్ అయ్యి ఇక పోకురి. అసలు జిమ్ పోకురి, రెస్ట్ లేకుండా జిమ్ పోకురి ఇక లైటు. మళ్ళీ సాయిబాయి చెప్పిండు మళ్ళీ రిజల్ట్స్ అయితే వస్తలేవు అన్నారు అనుకో, అట్లా కాదు. మీరు చెప్పిన అన్నీ కరెక్ట్ మెయింటైన్ చేసారు అనుకో, ఒక్క 3 monthsలో మస్తు అయిపోతుంది బాడీ అయితే. నాకైతే ఇగో తెలుస్తుంది మంచిగా. నాకైతే నీట్గా ఏర్పడుతుంది ఇక. సో మీరు కూడా కరెక్ట్ స్లీప్ మెయింటైన్ చేయరి, డైట్ మెయింటైన్ చేయరి, వాటర్ మంచిగా తాగుర్రి, అన్నీ మంచిగా చేయరి. చెప్పినట్టు మంచిగా ఫాలో అయితే మీరు కూడా మంచిగా అవుతుంది బాడీ. 3 monthsలో రిజల్ట్స్, 4 monthsలో రిజల్ట్స్ పక్కా వస్తుంది. బయట ఫుడ్, ఆయిల్ ఫుడ్ అయితే మొత్తం బంద్ చేయరు. డైట్ చేసేటోళ్ళు, బకాయేటోళ్ళు వీళ్ళంతా ఎవరైనా సరే ఇక జిమ్ పోయేటోళ్ళు ఇవన్నీ తింటే క్యాలరీస్ ఎక్కువ అవుతాయి. వాళ్ళని క్యాలరీస్ బంద్ చేయాలంటే మళ్ళీ కష్టం అయిపోతుంది. సో రైట్, మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ ఆన్ day 4.